కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని తప్పుపట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 స్కామ్ జరిగిందా సీఎం క్లారిటీ ఇవ్వాలని అన్నారు. గతంలో బీఆర్ఎస్ కు ఏటీఎంల మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా ఏటీఎంల మారిందని అన్నారు. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. శ్రీ చైతన్య హైదరాబాద్ మాదాపూర్ ప్రోగ్రామ్ 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. శ్రీ చైతన్య విజయవాడ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఒకే ఒక్క విద్యా సంస్థ శ్రీ చైతన్యయే. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు